పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయోధ్య రామ మందిరానికి కూడా అవే కల్తీ లడ్డూలు సరఫరా చేయడాన్ని మహాపాపంగా అభిప్రాయపడ్డారు. కల్తీ రసాయనాలతో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై అసలు సూత్రధారుల్ని గుర్తించేందుకు విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. పాల సేకరణలో 3 నిబంధనలు పెట్టారని వివరించారు. 4 లక్షల లీటర్ల పాలను సేకరించే సంస్థగా ఉండాలని నిబంధన ఉందని చెప్పారు. 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారని తెలిపారు. పాలు సేకరించాలని నిబంధన తీసేశారని అన్నారు. సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న బోలేబాబా డైరీకి వెళ్లారని చెప్పారు. తప్పులు జరుగుతున్నప్పటికీ గత వైసీపీ సర్కారులో పెద్దలు మౌనంగా ఉండటం ఏంటని ఆయన నిలదీశారు. మరొక వైపు వైసీపీ హయాంలో 2022లో చేయించిన CRTI నివేదికలోనే కల్తీ నిర్ధారణ అయినా చర్యలు తీసుకోకపోవటాన్ని మంత్రివర్గం తప్పుపట్టింది. పర్చేస్ కమిటీలో నాడు తాను, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నా తమని సమావేశానికి కనీసం ఆహ్వానించలేదని కేబినెట్ దృష్టికి తీసుకువచ్చారు మంత్రి పార్థసారథి. కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఉపయోగించేటువంటి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యిలో జరిగినటువంటి కల్తీలు అవశేషాల గురించి సిట్ ఒక నివేదిక ప్రభుత్వానికి పంపింది. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఛార్జ్ షీట్, రెండవది ప్రభుత్వానికి సపరేట్గా ఒక లేఖ రాసింది, 11 పేజీల లేఖ. అది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి రిఫార్మ్ స్ట్రెంగ్థనింగ్ చేసేటువంటి మెకానిజం మీద వాళ్ళకు వచ్చినటువంటి సలహాలు వాటిని ఇవ్వడం జరిగింది. ఛార్జ్ షీట్ అనేటువంటిది కోర్టులో ఫైల్ చేయబడింది. కోర్టు అధికారికంగా దాన్ని ఇంతవరకు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నట్టు మనకు తెలియరాలేదు. కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత నంబర్ అయిన తర్వాత మాత్రమే మాకు అధికారికంగా ఛార్జ్ షీట్ అనేటువంటిది ప్రభుత్వానికి కానీ అందులో ఉన్నటువంటి కక్షిదారులకు కానీ దొరుకుతుంది. ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈరోజు దీంట్లో సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ట్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ TTD ఆఫీసర్స్. ఇది Office of the Special Investigation Team constituted under the Honorable Orders of the Supreme Court of India, CBI, కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది CBI నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికని ఈరోజు కేబినెట్ ముందు పెట్టడం జరిగింది. ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా, ఇది ఛార్జ్ షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది, సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? నిన్న వాళ్ళే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా, అందులో భాగస్వాముల అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకున్నటువంటి అన్ని ఆధారాలు తేలుతూ ఉన్నాయి. వీళ్ళు ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే
ఇది వెలుగులోకి రావడానికి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కల్తీ నెయ్యి అంశంపై ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పాల్సింది పోయి వైకాపా నేతలు ఎదురుదాడికి దిగటం సిగ్గుచేటని మనోహర్ విమర్శించారు. ఈ వ్యవహారానికి సంబంధించి 2022లోనే మొదటిసారి నివేదిక వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం దాన్ని తొక్కివేసిందని ఆయన ఆరోపించారు. నెయ్యి నాణ్యత దారుణంగా ఉందని తెలిసినా భక్తుల ప్రాణాలతో మనోభావాలతో రాజీ పడ్డారని ధ్వజమెత్తారు. పరీక్షల కోసం శాంపిల్స్ పంపకపోవడంపై స్పందిస్తూ అసలు ఆ సరఫరాదారుల వద్ద చుక్క నెయ్యి కూడా లేదు కాబట్టి నమూనాలను పరీక్షలకు పంపలేదని మంత్రి ఎద్దేవా చేశారు. కనీస నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేని సంస్థలకు టెండర్లు కట్టపెట్టి భక్తుల నోట కల్తీ ప్రసాదాన్ని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందించిన సమాచారం, అదేవిధంగా ఈ సమస్య పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు తెలిపే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ అంశం పైన ధర్మాన్ని కాపాడాలి, దేవాలయాల పవిత్రత కాపాడాలి. అంతిమంగా ఇది రాజకీయ కోణం నుంచి కావాలని కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కూడా ప్రతిఘటించే బాధ్యత కూడా మనపైనే ఉందనే విషయం ఆయన పదే పదే ప్రస్తావించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్స్తో ముడిపడిన అంశం. ఇప్పుడే సోదరులు కేశవ్ గారు చెప్పినట్టు ఎక్కడా కక్ష సాధింపు లేకుండా పారదర్శకంగా చేసే కార్యక్రమం 100% ప్రజలకి తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత సుదీర్ఘంగా 3.5 గంటల సేపు కేబినెట్ సమావేశం జరిగినప్పుడు మధ్యలో గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా ఆహ్వానించి ఆయన సలహా కూడా తీసుకుంటే ఉత్తమంగా ఉంటుందన్నప్పుడు కేబినెట్లో ఆయన్ని కూడా ప్రత్యేకంగా ఈరోజు ఆహ్వానించి సమాచారం వాస్తవాలు ఏంటి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే విషయం పైన చాలా కూలంకషంగా చర్చించాం. ఎప్పుడైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారం చేసుకుని జరిగిన వాస్తవాలు మనం కప్పిపుచ్చకుండా నిజాయితీగా ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి గారు భావించారో, ప్రభుత్వం తరఫున మీ అందరం కూడా కూటమిలో భాగంగా 100% ఏకీభవించి శ్రీవారి భక్తుల మనోభావాలు ఏనాడు కూడా దెబ్బతినకూడదు, వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారనే విషయం తీసుకెళ్లాం. ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చిన అనేక అంశాలు నిజంగా చాలా మందిని ఆశ్చర్యపరిచినాయి. సహచర మంత్రులందరూ కూడా ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు, భక్తుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు ఎదురుదాడికి దిగి రాష్ట్రంలో ఏదో విధంగా సమస్యలు సృష్టించడానికి చూస్తున్న ఆ పార్టీ. కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ అంశం పైన కూలంకుషంగా చర్చించి ఫేజ్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో 2022లో అది మొట్టమొదటిసారి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత విజయనగరం జిల్లాలో సిఏపిఎఫ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. లోక్సభలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సిఏపిఎఫ్ కోసం దేశవ్యాప్తంగా 83 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నిత్యానంద రాయ్ వెల్లడించారు. గత 5 ఏళ్లలో సిఏపిఎఫ్ శిక్షణ కేంద్రాల విస్తరణ, ఆధునీకరణ జరిగినట్లు ఆయన చెప్పారు. అన్ని శిక్షణ కేంద్రాలకు కనీస మౌలిక వసతుల ప్రమాణాలు అమల్లో ఉన్నాయని, ఏపీలో కలికిరి సిఆర్పిఎఫ్ శిక్షణ కేంద్రం కొనసాగుతుందని అన్నారు. విజయనగరం జిల్లాలో బీఎస్పీ మరియు ఇతర బలగాలు చేయదలుచుకున్న స్థానిక యువత నిర్మితమైన మార్గదర్శనం, దరఖాస్తు సహాయం మరియు శారీరక శిక్షణ అందించేందుకు ప్రత్యేకమైన సిఏపిఎఫ్ రిక్రూట్మెంట్ సెలక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పరిశీలిస్తుందా? అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన రిక్రూట్మెంట్లు తమ ప్రాథమిక శిక్షను స్వస్థలానికి సమీపంలోనే పొందేలా విజయనగరం జిల్లాలో ఒక రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసే సాధ్యతను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందా? आंध्र प्रदेश में सीएपीएफ के एक प्रशिक्षण संस्थान है। तत्काल विजयपुरम में कोई सीएपीएफ का प्रशिक्षण संस्थान खोलने का प्रस्ताव नहीं है।
రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి విడతల రజని. తిరుమల లడ్డు విషయంలో క్షమాపణ చెప్పమన్నందుకు సీఎం చంద్రబాబు హింసను రాజేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ను టార్గెట్ చేసి హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి ఆర్గనైజ్డ్ గా టీడీపీ వాళ్లతో దాడి చేయించారు. కార్యకర్తలను అంబటి ఇంటి మీదకు తీసుకువెళ్లారు. మళ్లీ వస్తాం, మళ్ళా కొడతాం అని ఎమ్మెల్యే మాధవి మరొకసారి రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. అసలు మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదని అన్నారు. మీరు చేస్తున్నటువంటి మీకు ఇంకా మంచి బుద్ధి ప్రసాదించాలని మేము గుళ్ళోకి వెళ్ళి మొక్కొని వస్తే తప్ప మేమెక్కడ కవిచ్చాము? మేమన్నా గొడవ చేశామా? మా మానాన్ని మేము గుడికి వచ్చాము, మేము సైలెంట్ గా మా పని మేము చేసుకుని వెళ్ళుకుంటే టీడీపీ గుండాల్లాగా మీ వాళ్ళు వచ్చి ఈ విధంగా చేసి మా మీద కేసు కడతారా? ఎక్కడ పోతుంది లా అండ్ ఆర్డర్? ఏమవుతుంది? నేను కుల మతాలని రెచ్చగొట్టానా? మరి ఈ విధంగా ఇప్పటికైనా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే ఎటుంటుందో తెలుసు కదా, ఏమవుద్దో తెలుసు కదా, అది మీకే వదిలేస్తున్నాను. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా పోలీసులు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రెస్పాండ్ అవ్వలేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఉదహరిస్తా ఉన్నాను. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఎంతసేపు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు కదా, అదే మీరు ఫాలో అవుతున్నారు కదా, 20 నెలలుగా కూడా మీరు చేస్తుంది అదే కదా. కాబట్టి మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా రేపు అసెంబ్లీలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు, రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు సామాన్య ప్రజలు ఏ గుళ్లకు వెళ్ళొద్దని ఓ చట్టం చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చేయండి. ఈ విధంగా మరి పోలీసులే దగ్గరుండి దాడుల్ని ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పోలీసుల్ని ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి దీని పర్యావసనమే అంబటి రాంబాబు గారి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసి ఏ విధంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాము. వంగవీటి రంగాను రౌడీ అని దూషించి ఆయన్ను చంపితే తప్పేంటని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత గౌతమ్ రెడ్డికి ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన చరిత్ర జగన్ రెడ్డిదేనని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రంగా హత్య కేసు నిందితులు నేడు వైకాపాలో ఉండి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. పేరు చివర రెడ్డిని చేర్చుకున్న ముద్రగడ పద్మనాభం కాపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ మెప్పు కోసం ఆయన తన స్థాయిని తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రామనాయుడు సోమవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి పార్టీకి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా మరి తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం పాటుపడతాయి. చరిత్రలో కాపులకి అన్యాయం చేసింది ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. కాపులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్లో న్యాయం చేసింది ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజయ్ గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి కాపుల పేరు చెప్పి మరి వాళ్ళ ఒక ఓటు వేసేటువంటి యంత్రాలుగానే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా శోచనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చెప్తూ ఉన్నారు కాపు నాయకుడు అంబటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనిటువంటి పరిస్థితి? వంగవీటి మోహన్ రంగా ఒక రౌడీ అని గౌతమ్ రెడ్డి ఆ రోజు సంబోధించి, అటువంటి వంగవీటి మోహన్ రంగా రౌడీగా ఉన్నప్పుడు అతన్ని చంపితే తప్పేంటన్నటువంటి గౌతమ్ రెడ్డికి ఆ మాట అన్న 6 నెలలకే ఫైబర్ గిడ్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఇచ్చి మరి సత్కరించి నీ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు ఈ అంబటి రాంబాబుకి నోరు పెగలలేదని అడుగుతూ ఉన్నాం. ముద్రగడ పద్మనాభం అనే పేరు తీసేసి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఆయన పేరు పెట్టుకున్నారు. మరి పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాపుల గురించి మాట్లాడడానికి
మరి మనస్సు ఎట్లా ఆయన భారత రంగ మహోత్సవం అంతర్జాతీయ నాటక ఉత్సవం వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు గుంటూరులో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు మాట్లాడారు. తెలుగు నాటక రంగ గౌరవాన్ని, భారతీయ నాటక సాంప్రదాయాల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అందుకే వేదిక ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీ సహకారంతో భారత రంగ మహోత్సవం అంతర్జాతీయ నాటక ఉత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నాటక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో భూషణ్, పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, పొగర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరియు వేదిక తెలుగు రాష్ట్రాల సామూహిక సంఘం కళా పరిషత్తులు ఈ రెండు కలయికగా గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు భారతీయ రంగ మహోత్సవంలో భాగంగా అంతర్జాతీయ నాటకోత్సవాల నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమం సౌత్ భారత్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతూ ఉంది. గత 26 సంవత్సరాల నుంచి భారతీయ రంగ మహోత్సవం జరుగుతూ ఉంటే సౌత్లో దురదృష్టవశాత్తు ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. దానికి ఆ వేదిక ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఈ నాటకోత్సవాల్లో యూరోప్ నుంచి, రష్యా నుంచి, పోలాండ్ నుంచి నాటకాలతో పాటు నేషనల్ డ్రామాస్ మణిపాల్, కర్ణాటక, ఇతరత్ర స్టేట్ల నుంచి కూడా వస్తున్నాయి. మొత్తం 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు 3 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. 3 గంటల నుంచి 6 గంటల వరకు బాలోత్సవాల రూపేణ తెలుగు సాంస్కృతిక విభాగాలకు సంబంధించి కోలాటాలు, అలాగే చెక్క భజనలు, అలాగే నృత్యాలు, ఫోక్ సాంగ్స్, ఈ విధంగా ఒక ఉత్సవంలాగా నడుస్తూ ఉంటుంది. 6 గంటలకు సభా కార్యక్రమం, 7 గంటలకు విదేశీయుల నాటిక ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నాటకరంగ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ పెద్దలు, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 70 కళా పరిషత్తులు, కళా పోషకులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటుగా స్టేట్లోనే 2 రాష్ట్రాలకు సంబంధించి అన్ని నాటక సమాజాలు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలాగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నాం. దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి 500 మంది పైగా ప్రతినిధులకు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. అదేవిధంగా ఇతర దేశాల నుంచి, అదేవిధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. ప్రధానంగా మా వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కల్తీ లడ్డు వ్యవహారం పక్కదారి పట్టించేందుకే అంబటి రాంబాబుపై దాడి ఘటన దోహదపడిందని జనసేన పార్టీ నేతలు బోనపైన శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగే దాడిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. మంగళవారం గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకి పవన్ కళ్యాణ్ కు సంబంధం లేదని అన్నారు. కాపు కులం ఈ రోజు అంబటి కుటుంబానికి గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. అసలు ఫ్లెక్సీల ద్వారా రెచ్చగొట్టే విధానాలకు వైసీపీ శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. దాడి ఘటనలో జనసేన పార్టీ పాల్గొనలేదని ప్రకటించారు. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. కొంతమంది పోలీస్ అధికారులు ఇంకా ఉన్నారు. మేమేదో గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాం, ఈరోజు మాకు మంచి పోస్టింగ్లు కావాలి వస్తున్నారు తప్పితే లా అండ్ ఆర్డర్ మర్చిపోయారు. మేము చెప్తా ఉన్నాం, ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాం, మీరు సక్రమంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అట్లానే రాంబాబు గారి ఇంటిపై దాడి జరుగుతూ ఉంటే, అంతమంది వస్తూ ఉంటే ముందుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు మీరు? పట్టాపురం సిఐ గారు ఓ పక్కన అక్కడ జరిగింది, మళ్ళీ ఇక్కడ జరగబోతూ ఉంది, ఈయన కూడా సైలెంట్గా ఉన్నాడు. దేనికోసం ఇది? ఎవరు మెప్పు కోసం? అంటే రాంబాబును కొడితే మిమ్మల్ని మెచ్చుకుంటారా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు? ఈరోజు ఎంత అయింది? ఎంత రచ్చ అయింది?
కేవలం పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ నల్లపాడు పరిధిలో ఉన్న సిఐ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ 2 రోజులు ఇంత రచ్చ అవడానికి కారణం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దాడులు చేసే సంస్కృతి వచ్చిందని చెప్పి అనుకోవడానికి కారణం అని నా యొక్క సొంత అభిప్రాయం. దీన్ని ప్రభుత్వాలు ఏ విధంగా తీసుకుంటారో తీసుకోవాలి. ఇటువంటి చర్యలు మరలా జరగకుండా చూసుకోవాలి. చూసేటువంటి ఆఫీసర్లే ఉంచాలి. దాడులు చేస్తామని మేము చెప్పం. మేము దాడులు చేస్తాం, మీరు మా కాపలా ఉండని మేము అడగం. కానీ ఏమి జరగబోతుందో పోలీస్ అధికారి గుర్తించాలి. ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మేము చెప్పాం, ఉదాహరణకి గతంలో సత్యనపల్లిలో మమ్మల్ని ఆపినప్పుడు అంటే అప్పుడు పోలీస్ వ్యవస్థ బాగుందనే ఆ మాత్రం కూడా మీరు చేయలేరా? పక్కదారిని పంపించేటువంటి జాగ్రత్తలు కూడా మీరు తీసుకోలేరా? ఈరోజు ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వచ్చింది. మేము దీన్ని సహించం. ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. కర్రలు పట్టుకోవడానికి సహించం, దాడులు చేయడానికి మేము ఒప్పుకోం. అట్లానే అవతల వారు ప్రేరేపించడానికి వచ్చినప్పుడు పోలీసు వారు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లా కంట్రోల్ చేయకపోతే వారి మీద ప్రభుత్వ అధికారులు డీజీపీ గారికి మేము చేస్తాం. దీనిపై విచారణ చేయాలి ముందు. అసలు వాళ్ళ గతంలో ఒకసారి మీ నాన్నగారు ఏం మాట్లాడారు గుర్తెచ్చుకోను. ఆ రోజు గుర్తురాలదా నీకు? ఇవాళ నువ్వు మాట్లాడే కులం లేకపోతే మీ నాన్నగారు గుర్తురాలదా? ఆ రోజున మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మరి ఇదే రకంగా నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు, ఎప్పుడైనా చెప్పావా మరి మీ నాన్నకి? నానా మేము కూడా ఆ కులమేను, నువ్వు మాట్లాడొద్దు వాళ్ళ గురించి, భవిష్యత్తులో ఎప్పుడన్నా మనకు అవసరం అవుతుందేమో అని చెప్పావా? చెప్పలేదు. ఎందుకంటే కారణం ఏంటో నీకు తెలుసు. ఎందుకు నువ్వు రాలేదో, ఎందుకు మాట్లాడలేదో నీకు తెలుసు ఆ విషయం. అందుకని ఇవాళ మీకు నెప్పిదలకంగానే కులము, మీకు అవసరమైనప్పుడు కులము కాదమ్మా. ఒకసారి గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ జనసేన పార్టీ నాయకులకు కానీ ఈ రాష్ట్రంకో ఎట్లా ఉండాలి, దేనికోసం మేము పార్టీలోకి వచ్చామో మాకు తెలుసు. మా యొక్క సిద్ధాంతంలో 2వ సిద్ధాంతం 3వ సిద్ధాంతం ఉంది. కులాలు మతాలు ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం పెట్టుకుని వచ్చాడు. ఎలాంటి సిద్ధాంతాలు లేని పార్టీలో ఉన్నటువంటి మీ నాన్నగారికి నువ్వు చెప్పుకో, మాకు చెప్పే ప్రయత్నం చేయొద్దు, మమ్మల్ని అడగాల్సిన ఆవశ్యకత కూడా లేదు. అంతకుమించి ఇవాళ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటన మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏదో ఫ్లెక్సీలు పెట్టేశారు కూటమి నాయకులు, ఫ్లెక్సీలు పెట్టవచ్చునా, ఫ్లెక్సీలు విద్వేషాలు రెచ్చగొట్టలేవా అని మాట్లాడేటటువంటి సోకాల్డ్ మేధావి వర్గానికి అందరికి కూడా గతంలో అధికారం ఉండగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి తెలుసుకోండి మీరు కూడా. ఇది గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని హేళన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి ఫ్లెక్సీలు. పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధంలో ఇలాంటి దాడులు మరిన్ని చూడవచ్చు, అయినా తగ్గేదేలే అంటూ అధికారంలో ఉండి పెట్టినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు, ఒక్కసాట కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అధికార మతంతో అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఆ రోజు మా నాయకుడిని హీనాతిహీనంగా కించపరుస్తూ పల్లకి మోసేవాళ్ళలాగా పెట్టి చేస్తే మేము నిరసన తెలియపటానికి కూడా మమ్మల్ని రోడ్డు మీదకి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసి కేసులు పెట్టిన సందర్భాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి రాష్ట్ర ప్రజలు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఈ సోకాల్డ్ మేధావి వర్గం అంతా కూడా 3 రాజధానులు అని చెప్పేసి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన బుధవారం ఖరారైంది. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన గుంటూరు రానున్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. అదేవిధంగా దాడి దృశ్యాలను ఆయన పరిశీలించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన ఆయన గుంటూరు రానున్నారు.
అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ అంబటి మౌనిక వ్యాఖ్యలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటుగా స్పందించారు. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జీర్ణించుకోలేకనే టీడీపీ శ్రేణులు తగిన రీతిలో గుణపాఠం చెప్పారని వివరించారు. అసలు పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించే అర్హత అంబటి కుటుంబానికి లేదని స్పష్టం చేశారు. రంగా పక్కన అంబటి ఫోటో పెట్టడం పెద్ద జోక్గా అభివర్ణించారు. 40 years ఇండస్ట్రీ మాట్లాడవలసిన మాటలు ఇవేనా అని నిలదీశారు. కులానికి బూతులకు సంబంధం ఏంటని, ఈరోజు కులం గుర్తుకు వచ్చిందా అని మౌనికను ప్రశ్నించారు. జకంపూడి రాజా వ్యాఖ్యలపై స్పందిస్తూ దుశ్శాసన శపథం వద్దని ఘాటుగానే రిప్లై ఇచ్చారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై అక్కడ మాట్లాడాలని హితో పలికారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గొడవకు సంబంధించిన ఫ్లెక్సీ గురించి మాట్లాడుతూ జగన్ డైవర్షన్ రాజకీయం చూసే ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని అన్నారు. సాక్షి పత్రిక చిల్లర కథనాలు రాస్తుందని మండిపడ్డారు. సమర్థత అంటే బూతులు తిట్టడం, తొడలు కొట్టడం కాదని అన్నారు. అంబటి రాంబాబు తిరిగి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. కల్తీ లడ్డు గురించి ఒక వారంలో వాస్తవాలన్నీ ప్రపంచానికి తెలుస్తాయని అన్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్ళలో మగాళ్ళకు ఉండదా? అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు. మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొంతమంది నాయకులు మాతో వచ్చారు. అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని. మహిళల్ని పిలిచాను. ఎందుకు పిలిచాను మహిళల్ని? అంతకుముందే మీరు ఏం చేశారు? మీరు మాట్లాడిన అవాక్కులు చవాకులు తట్టుకోలేక ఒక మహిళ మీ దగ్గరకు వస్తే మీరేం చేశారో వీడియో ఉంది. బహుశా ప్రతి మీడియా బ్రదర్ దగ్గర ఆ వీడియో ఉండుంటుంది. రాళ్లతో కొట్టారు ఆవిడ్ని. తగలరాని చోట్ల కాళ్లతో, కొట్టరాని చోట్ల కాళ్లతో కొట్టి పంపించారు. ప్రవోక్ ఎవరు చేశారు? ఒక మహిళ. ఏమ్మా అంబటి రాంబాబు గారి కుమార్తె గారు నిన్న మీరు మాట్లాడారు. మహిళ కాదా అమ్మా ఆవిడ? కొట్టచ్చా అమ్మా అలాగా? మీరు రాళ్ళు వేయచ్చా అమ్మా అలాగా? ఎందుకమ్మా మీకు అంత భయం? రాళ్ళు వేసి తరిమి తరిమి కొట్టాల్సినంత భయమే ఉంది? ఆ బెటాలియన్ ఏంటి అక్కడంతా? తప్పు చేశారన్న భయంతోనే కదమ్మా అంతమందిని తెచ్చుకున్నారు. మరి తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి. ఇంతకంటే ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అది చెప్పకుండా దాన్ని మానేసి మీరు మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేసి మాట్లాడుకోవడం, అది ఇంకా హాస్యాస్పదంగా మీకు అనిపించట్లేదా? దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీలాంటి మూకలు మళ్ళీ ఏదైనా మేము ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఆ ప్రవృత్తి మీకు ఉంది. గొంతు కోసే ప్రవృత్తి ఉంది, డోర్ డెలివరీ చేసే ప్రవృత్తి ఉంది, అరాచకాలు చేసే ప్రవృత్తి ఉంది. కాబట్టి ఆడపిల్లగా తట్టుకోలేక, ఒక నాయకురాల్లాగా తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నించడానికి, మాకు సారీ చెప్పడానికి, దాన్ని డిమాండ్ చేయడానికి మీ ఆఫీస్ దగ్గరికి, మీ నాన్నగారు ఆఫీస్ దగ్గరికి నేను వచ్చి డిమాండ్ చేయడం జరిగింది. దానికి మీరు సరిగ్గా కనీసం లోపలికి వెళ్ళి ఆవిడ అలా అడుగుతుంది చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు కదా నేను అలా చేసి ఉండకూడదు అని. అదే మరి అందరూ వినేటట్టు చేస్తే అయిపోయేది కదా. మీరు మాట్లాడే ఆ సాక్షి టీవీ ముందో లేకపోతే మీరు యూట్యూబుల్లో మాట్లాడే మాటలో ఎవరు చూస్తారు? ఒక రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర నాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మెసేజ్ ఏమి ఇచ్చినట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి? మరి దాన్ని నేను అడగడం తప్పయిందా మీకు? నేను చెయ్యి ఎత్తితే వాళ్ళు ఆగారట, చెయ్యి దించగానే వాళ్ళు వెళ్ళారట. ఐ థింక్ రివర్స్. చెయ్యెత్తగానే వాళ్ళు వెళ్ళిపోయారట, చేయించగానే వాళ్ళు ఆగారట. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళి, శివకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సలహాదారుడు తలసిల రఘురాం తదితరులు పరామర్శించారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. ఇలాంటి దమనకాండను ఎవరూ మెచ్చారని తెలిపారు. అంబటి రాంబాబు కుటుంబం ఇంకా భయభ్రాంతుల నుంచి బయటకు రాలేదని తెలియజేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో ధ్వంసం చేసిన కార్లను పోలీసులు తొలగించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పరిపాలన చేయాలనే ఆలోచన కానీ కూటమి ప్రభుత్వానికి లేదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.
ఏనాడైనా చూసావా? నోరెత్తితే ఆ గొంతుని నొక్కివేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు. నెలల తరబడి జైల్లో మగ్గబెట్టాలనే ఆలోచనతో రకరకాల చట్టాలను తీసుకొచ్చి ఎక్కడో దేశద్రోహులకి పెట్టాల్సినటువంటి చట్టాలను కూడా సోషల్ మీడియా కార్యకర్తల పైన, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇందాక మా మాజీ హోంమంత్రి గారు మేఘతోటి సుచరిత గారు స్పష్టంగా అడిగారు, అసలు ఏ దిశగా ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో అగ్రభారం ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? శాంతి భద్రతలు లేకుండా ఒక అశాంతి వాతావరణాన్ని సృష్టించాలనే తలంపుతో ముందుకు సాగుతా ఉన్నారా? సరే, మీ పందా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు ఉద్యమాలు కొత్త కాదు, మాకు పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా జెండా భుజాన పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారికి ఇది కొత్త. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తారు. ఎన్నడూ చూడని విధంగా అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రివర్యులు, వారి గృహం మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో, కర్రలతో దాడి చేసి వాళ్లను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వారి కళ్ళల్లో ఇంకా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళనలు ఇంకా వీడిపోలేదు. వారు ఇంకా నిద్రాహారాలు లేకుండా భయంతో మరి మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూర్చొని ఉన్నారు. ఇలాంటి దమనకాండకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి వారి యొక్క సంఘీభావం తెలియజేసి వారికి అండగా ఉంటాను అని తెలియజెప్పడానికి రేపు అంబటి రాంబాబు గారి గృహానికి రావడం జరుగుతా ఉంది. అందుకు ముందుగా ఈరోజు మేమందరం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడే వాళ్ళ పాప చెప్తా ఉన్నారు, మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని ఆయన్ని శారీరకంగా, మానసికంగా మళ్ళీ వేదనకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. దారుణం ఏమిటంటే ఈ మహిళలందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి, మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణ కాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. మనం రాక్షస యుగంలో ఉన్నామా, ఈరోజు త్రేతాయుగం దాటాము, ద్వాపర యుగం దాటాము, కలియుగంలోకి వచ్చాము. రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి పెద్దల పండుగ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. స్థానిక ఆనందపేటలోని ముస్లిం శ్మశాన వాటికను మంగళవారం ఎమ్మెల్యే నజీర్ పరిశీలించి శానిటేషన్, ఇతర సదుపాయాల కల్పనపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ముస్లిం సమాజం రాత్రంతా జాగారం ఉండి ప్రత్యేక దువా చేస్తారు. దాన ధర్మాలు వంటి కార్యక్రమాలు చేపట్టి మరణించిన తమ కుటుంబీకుల బంధువుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించే పెద్దల పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈరోజు సంగడిగుంట రెడ్ల బజార్ ప్రాంతంలో ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల కోరిక మేరకు ఈరోజు స్టోన్ డ్రైన్ కట్టించడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రోడ్స్ను దాదాపు ₹1 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు
పెద్దల పండుగ సభే పురస్కరించుకొని గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని శ్మశాన వాటికలు, ముస్లిం శ్మశాన వాటికలను ప్రజలు వచ్చేటువంటి ప్రజలకు సౌకర్యాలు కలిగిస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి వాళ్ళు ప్రార్థించుకునేటువంటి వాళ్ళందరి కోసం మంచినీటి సదుపాయంతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంజుమన్ కమిటీ వారికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 31న అంబటి రాంబాబు నివాసం వద్ద జరిగిన గొడవకు సంబంధించి ఆయన తరపు రోలా మాధవి, భగవాన్ అనే ఇద్దరు న్యాయవాదులు వచ్చి ఫిర్యాదు చేశారని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ఫిర్యాదు మేరకు సీన్ అబ్జర్వేషన్ నిర్వహించామని తెలిపారు. నేరస్థల పరిశీలనలో కార్లు, ఫర్నిచర్, అద్దం కూడిన కిటికీలు ధ్వంసమైనట్లు గుర్తించామని చెప్పారు. తగలపెట్టిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని అన్నారు. 31/1/2026న అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన గొడవ గురించి నిన్న వారి తరపున వారి లీగల్ టీం రోళ్ల మాధవి గారు మరియు అదేవిధంగా భగవాన్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. దాని గురించి ఈ సీన్ అబ్జర్వేషన్ అంటే నేర స్థలంలో ఉన్న మేమేమైనా సీజ్ చేయాల్సిన వస్తువులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈరోజు ఆ నేరస్థల పరిశీలన గురించి దాన్ని ఈ సాక్ష్యాలు నమోదు చేయడానికి, అదేవిధంగా మా క్రూజ్ టీమ్ ద్వారా క్రూజ్ టీమ్ వాళ్ళు ఏదైనా ఇండిస్క్రిమినేట్ మెటీరియల్ అంటే దర్యాప్తుకు సంబంధించిన ఏదైనా వస్తువులు సీజ్ చేయాల్సిన వస్తువులు ఏమంటే వాళ్ళతో వచ్చి కలిసి ఇక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. ఏం గుర్తించారు? ఇవి ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి, కొన్ని మన విండోస్ గ్లాసులు పగిలిపోయి ఉన్నాయి, అదేవిధంగా కార్లు కూడా పగిలిపోయి ఉన్నాయి. వాటన్నిటిని నమోదు చేస్తాం. గవర్నమెంట్ సైడ్ నుంచి మా విజిట్ చేయమని మాకేమి ఆర్డర్స్ ఏమి లేవు. మా డ్యూటీ మేము చేస్తున్నాం. కంప్లైంట్ మేరకు మా విధులు తగలబెట్టిన ఆనవాళ్ళు అయితే ఏం కనపడలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.